న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। హెల్మెట్ లేకుండా నడపడం వలన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి అవగాహన కల్పించాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మనం ఇలా ప్రజలకు అంటే హెల్మెట్ లేకుండా ధరించకుండా వాహనం నడిపే వాళ్ళ కోసము ఇట్లా పుష్పం ఇచ్చి వాళ్ళకు అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ఉన్నాము। మనం ఫైన్లు మామూలుగా అయితే ఫైన్లు వేసి మనం అవగాహన కల్పించే వాళ్ళము, అయితే దాన్ని చెప్పడం వల్ల హాష్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఇలా మనకు అవగాహన రావాలి, జనాలలో అవగాహన రావాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము। అయితే టౌన్ పరిధిలో మనకు ఈ సంవత్సరము అంటే హెల్మెట్ ధరించకుండా ఉండడం వల్ల ఎటువంటి మరణాలు సంభవించలేదు। అయితే టౌన్ పరిధి దాటేసి పల్లెలకు వెళ్ళే రూట్లలోన ఇలా హెల్మెట్ లేకుండా ధరించకుండా పోవడం వల్ల చనిపోయిన 1-2 కేసులు మనం చూసాము। ఈ వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి, ఎందుకంటే పల్లెల నుంచి హాస్పిటల్ పర్పస్ కానీ లేదంటే ఉద్యోగం పర్పస్ కానీ మనకు టౌన్ రావడం జరుగుతూ ఉంది। వాళ్ళకు అవగాహన ఉండాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం। హెల్మెట్ ధరించడం వలన చైన్ స్నాచింగ్ ఎక్కువ అవకాశం ఉంటుందని దాని మీద కూడా మనము ప్రజలకు అవగాహన కల్పిస్తాము। ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగినాయి, హెల్మెట్ ధరించడం వల్ల అంటే అందరూ హెల్మెట్ ధరించడం వల్ల చైన్ స్నాచింగ్ జరిగిన సంఘటనలు ఉన్నాయి। సో దాని మీద మనము చైన్ స్నాచింగ్ జరగకుండా ఉండడానికి కొత్తగా ఇప్పుడు 8 మెగాపిక్సెల్ కెమెరాస్ కొత్తగా మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో బిగించడానికి ట్రై చేస్తూ ఉన్నాము। అది కానీ కంప్లీట్ అయిందంటే మనకు చైన్ స్నాచింగ్ చాలా వరకు తగ్గిపోతుంది।